నేను ఈరోజు హ్యాపీగా వెళ్తున్నాను. అంతేకాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో మీట్ యు ఇన్ ద మార్నింగ్. ఇప్పుడే టికెట్ తీసుకున్నాను, 40 రూపీస్ అయింది. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశాను, మెడిటేట్ చేశాను. స్పిరిచువల్ పాత్లో మనకి సొల్యూషన్స్ దొరుకుతుంది. Not enough. Can we support Save Soil? Yes. ఈ రోజు నేను ఆది యోగిని చూడడానికి వచ్చేసాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హర్షిత. నేను ఈరోజు హ్యాపీగా వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? ఈ వీడియోలో అన్నీ తెలుస్తుంది. అండ్ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను సోలో ట్రిప్ వెళ్తున్నాను. అంతేకాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. సో ఈరోజు నేను బస్ స్టాప్కి వచ్చేసాను. ఇది సోలో ట్రిప్ కాబట్టి నన్ను డ్రాప్ చేయడానికి వచ్చిన వినయ్ గారిని ఇక్కడ చూపించను. సో హెల్మెట్ని ఇచ్చేసి బస్ ఎక్కుతాను నేను. వినయ్ గారు తీసుకోండి. ఓకే, సో ఈరోజు నేను వెళ్తున్నాను ఇషా ఫౌండేషన్కి. చాలా రోజుల నుంచి ఇక్కడ వెళ్ళాలి అని అనుకున్నాను. సో ఈరోజు టైం దొరికింది, ఆ శివుడు నన్ను పిలిచాడు. సో వెళ్తున్నాను. ఒక స్పిరిచువల్ జర్నీ అనుకుంటాను. ఐ డోంట్ నో ఎలా ఉంటుంది ఏంటి అని. కానీ నా సోలో ట్రిప్లో ఈరోజు ఇషా ఫౌండేషన్ కోయంబత్తూరుకు వెళ్తున్నాను. ఇప్పుడు నేను శాంతినగర్ బస్ స్టాప్లో ఉన్నాను. ఈ బస్ ఎక్కపోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్. ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో మీట్ యు ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు నేను కోయంబత్తూర్ గాంధీపురం బస్ స్టాప్లో దిగాను. జర్నీ ఈజీగా జరిగింది. అండ్ ఇప్పుడు ఇషా ఫౌండేషన్కి వెళ్ళడానికి ఇక్కడ సిటీ బస్ స్టాండ్లో బస్ దొరుకుతుందంట. సో ఆ బస్ స్టాప్కి వెళుతున్నాను. కమ్ లెట్స్ గో. దిగాను. ఇది బస్ స్టాప్ అన్నమాట. ఇక్కడ 14D బస్లో వెళ్ళాలంట ఇషా ఫౌండేషన్కి. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాగా ఒకలా భయం ఏం అవ్వట్లేదు. యాక్చువల్లీ చాలామంది ఉన్నారు, భయం ఏం లేదు. ఇక్కడ ఎవరు ఉంటారో వాళ్ళని మాట్లాడుకొని వాళ్ళ చిన్న చిన్న హెల్ప్ తీసుకుంటున్నాను, అంటే అడగడం అన్నీ. సో ఇట్స్ గోయింగ్ గుడ్. ఇప్పుడు బస్ ఎక్కేసాను. 14D బస్ అన్నమాట. చాలామంది ఉన్నారు. అందరినీ అడిగి వచ్చేసాను. లేట్ అవుతుంది అనుకున్నానే కానీ తొందరగానే వచ్చింది. ఒక 5 minutes వెయిట్ చేశాను అన్నమాట. యాక్చువల్లీ సింగిల్గా వీడియో చేయడానికి కొంచెం సిగ్గుగా ఉంది. వినయ్ లేదు, ఐ మీన్ చాలామంది ఉన్నారు కదా, ఐ ఫీల్ షై. దిస్ ఈస్ ద టికెట్. ఇప్పుడే టికెట్ తీసుకున్నాను, 40 రూపీస్ అయింది. ఇప్పుడే బస్ దిగాను. ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. ఎలా వెళ్ళాలో ఏంటో నేను కూడా చూడాలి. మేబీ ఎంట్రీ ఈ సైడ్ ఉంది అనుకుంటాను. రాగానే కౌ షెడ్ ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుండి ఇక్కడ వరకు చూపించాను కదా, ఇది అప్రాక్స్ 1 కిలోమీటర్ ఉంది. నడుచుకునే వచ్చాను.
అండ్ రూమ్ ప్రాసెస్ అంటే రూమ్ అలాట్మెంట్ ప్రాసెస్ ఏమేమి ఉందో అదన్నీ కంప్లీట్ అయింది. అన్ని చోట్ల వీడియో అలౌడ్ లేదు. సో ఎంత పాసిబుల్ ఉందో అదన్నీ చూపిస్తున్నాను. ఇంకా షటిల్లో ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాలి. షటిల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా రాగానే ఫ్రెష్ అప్ అవుతాను. బస్ వచ్చేసింది. ఈ బస్లోనే వెళ్తున్నాము. వెయిట్ చేస్తున్నారు, వేరే వాళ్ళు కూడా రావాలి అని. సో ఇది రూమ్ అన్నమాట. నేను బుక్ చేసుకున్న రూమ్ ఇది. ఇట్స్ అ సింపుల్ క్లీన్ రూమ్. రాగానే వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకు అంటే మళ్ళీ యూజ్ చేస్తే మళ్ళీ నీట్గా దొరకదు, అందుకే. సో ఇక్కడి నుంచి ఇలా వ్యూ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి భిక్షా హాల్కి వెళ్తున్నాను. అక్కడ బ్రంచ్ దొరుకుతుంది. సో ఇట్స్ ఆల్రెడీ 10 o'clock. ఇంకా 45 minutes ఉంది. వాక్లో వెళ్దామని వెళ్తున్నాను. ఒక 10 minutes వాక్ అంట ఇక్కడి నుంచి. సో లెట్ మీ ట్రై అని వెళ్తున్నాను. ఆకలిస్తుందండి. నైట్ తిన్నాను, ఇప్పుడు దాకా ఏం లేదు, కొంచెం వాటర్ తాగాను అంతే. సో అది అయ్యాక నెక్స్ట్ ధ్యానలింగం దగ్గర అని వెళ్తాను. సో ఎంత చూపించగలనో అంత చూపిస్తాను. ఇక్కడ యాక్చువల్లీ ఫోన్స్ అలౌడ్ లేదు. నేను చేస్తున్నాను కదా, ఇట్స్ ఓకే అని. లెట్ మీ సీ. సో బ్రంచ్ అయిన తర్వాత ధ్యానలింగానికి వెళ్ళి అక్కడ ఒక ½ an hour స్పెండ్ చేశాను, మెడిటేట్ చేశాను. వాయిస్, సౌండ్స్ ఇదన్నీ సమర్పణ చేస్తారు శివుడికి. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అదొక మంచి ఫీలింగ్ లోపల. అది మాటల్లో రాదు ఏంటి అని. నాకైతే అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేసింది, అంత బాగుంది. తర్వాత లింగ భైరవి టెంపుల్కి వెళ్ళాను. అక్కడ కూడా అభిషేకం జరిగింది, అదన్నీ చూశాను. తర్వాత చంద్రకుండ్ వాటర్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. అదయ్యాక మళ్ళీ రూమ్కి వెళ్తున్నాను ఇప్పుడు. అన్నీ సూపర్గా ఉంది అండి, కానీ ఎండ మాత్రం తట్టుకోలేకపోతున్నాను. చెమటలు కారిపోతుంది అసలు. ఇక్కడ ఆల్మోస్ట్ 40 degree ఉంది. మధ్యాహ్నం 2:30 అయింది ఇప్పుడు. నా ఫేస్ చూడండి, అసలు కళ్ళు కూడా ఓపెన్ చేయడానికి కష్టమవుతుంది. సో ఈవినింగ్ ఆదియోగి చూడడానికి వెళ్తున్నాను. లైట్ షో ఉంటుంది అని చూసాను. సో ఈవినింగ్ 7 o'clock అది స్టార్ట్ అవుతుంది. అండ్ అందరి లైఫ్లో ఏదైనా ఒక బాధ, స్ట్రగల్, కష్టాలు అన్నీ ఉంటుంది. కానీ ఇటువంటి స్పిరిచువల్ పాత్లో మనకి సొల్యూషన్స్ దొరుకుతుంది. అది ఎక్స్పీరియన్స్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు. యా, ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ఆదియోగి స్టాచ్యూ దగ్గర ఒక 5 o'clock అలా వెళ్ళాను. ఇక్కడ సద్గురుజీస్ ఫేమస్ సేవ్ సాయిల్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది. దీంట్లో నేను కూడా ఒక చిన్న పార్టిసిపేషన్ చేశాను. Not enough. Can we support Save Soil? Yes. Now we'll be doing a very small Save Soil dance together. Okay. So requesting Rahul Anna to come near the stage area. డే 2 ఈషా ఫౌండేషన్లో. ఈరోజు నేను ఆదియోగిని చూడడానికి వచ్చేసాను. ఇట్ ఈస్ అమేజింగ్. ఎంత దైత్యంగా ఉంది తెలుసా శివుడు. ఇట్స్ అమేజింగ్. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు 7 o'clock అవుతుంది. నేను లేజర్ లైట్ షో చూడడానికి కూర్చున్నాను.
శివుడి లేజర్ లైట్, శివుడి మీద లేజర్ లైట్ వస్తుంది. అదని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను.